తెలంగాణ రాష్ట్రంలో గాలి పీల్చుకుంటున్నాం, స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రావాలి, మేము మద్రాసీలుగా పిలువబడొద్దు, మేము తెలుగు వాళ్ళగా ఉండాలని ఏకైక కారణంతో ఏకైక దీక్షతో 58 రోజుల పాటు ఎవరు స్పందించకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు కూడా బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి పొట్టి శ్రీరాములు గారిని ఒక కులానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, వారు స్వాతంత్ర పోరాట యోధుడు, తెలుగు రాష్ట్రాల కోసం తన ప్రాణాలను అర్పించిన యోధుడు. ఈరోజు కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోయిందనంటే వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష 58 రోజుల పాటు చేసిన దీక్ష వల్లనే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం అనే విషయాన్ని విశాల హృదయంతో పరిశీలించి మళ్ళీ ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేయాలని మేము మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతాం. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కాడ మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఇక్కడికి మన నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షులు భార్గవ్ గారు వచ్చారు. అన్ని వైశ్య సంఘాల వాళ్ళు వైశ్యులతో వచ్చేసారు. దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. కానీ ఏది ఏమైనా సరే ఎంత కష్టపడ్డా పనిచేసేవాడిని కానీ సర్వీస్ చేసేవాడిని కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వెంటనే మర్చిపోతున్నాయి. దీని ద్వారా ఏంటంటే ఓ సమాజానికి మనం ఏం పంపిస్తున్నాం అంటే మనకు ఎవరికి ఆలోచన లేదు. మనం వచ్చామా, మనం పని చేసామా, పోయామా అనేది కానీ ఎక్కడి నుంచి వచ్చామా, మనకు ఎవరు సహాయం చేస్తే వచ్చింది, ఈ రేంజ్కి మనం ఎదిగామంటే ఎవరని చెప్పి అందరు మర్చిపోయారు. దానికి కారణం కూడా ఈ పొట్టి శ్రీరాములు గారిదే. పొట్టి శ్రీరాములు గారి మనం ఆ రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేయడము, ఆయన బలిదానం కావడము, ఇవన్నీ చేసేస్తే అన్నీ చెప్పినా ఎవరు చెవికెక్కట్లేదు. చెప్పి కూడా వేస్ట్ అంటుంది. దానికోసం కాకుండా ప్రత్యేకంగా ఈ వైష్ణవం కాబట్టి ప్రత్యేకంగా మేము ఇవన్నీ చేస్తున్నాం. వేరే వాళ్ళని చేయకపోతే ఇంకో రకంగా డిస్కషన్ చేస్తాం. అయినా మేము ఆ ప్రకారం డిస్కషన్ చేసేవాళ్ళం కావు. మేము మా పద్ధతి ప్రకారం పోయేవాళ్ళం కాదు. ఇప్పటికైనా అందరూ కూడా గ్రహించి ఎవరైనా సరే త్యాగం చేసి ప్రజల కోసం ఎంతో సహాయం చేసి వాళ్ళ ప్రాణాన్ని బలి చేసేస్తున్న వాళ్ళు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు ఇట్లాంటి వాళ్ళు మనకు ప్రజలు మర్చిపోవద్దు. చరిత్ర పుటల్లో ఉంది, దాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఉండే విధంగా చేయించాలని కోరుకుంటూ అందరూ అభ్యుదయ భావాలతో పాటు ఉండాలంటే కూడా మరి నేటి తరం రాబోయే తరం కూడా మొత్తం వారిని గుర్తుంచుకొని మరి వారి అడుగుజాడల్లో వారి సమాజం కోసం చేసిన సేవలను ఎల్లప్పుడూ కొనేయాడుతూ మరి వారికి ఈరోజు నేను ఎంతో ఘనంగా నివాళులర్పిస్తున్నాను.